ఈరోజే మదత్రయ ఏకాదశి వృషభ రాశి వారికి కలిసి వచ్చే కాలం. 30 రోజుల పాటు వీరి జీవితంలో జరిగే పూర్తి మార్పులు. వీరి జీవితంలో ఈ సమయంలో తిరగనేదే లేదట. అసలు వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? 30 రోజుల పాటుగా వీరి జీవితంలో కలిగే మార్పులు ఏమిటి? ఈరోజు మదత్రయ ఏకాదశి నుండి కూడా ఈ రాశి వారికి కాలం ఏ విధంగా కలిసి రాబోతుంది, వీరి జీవితం ఏ విధంగా మారబోతూ ఉంది అనే విషయాల గురించి అయితే మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. కృతిక నక్షత్రపు 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రపు 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర నక్షత్రపు 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో వృషభ రాశి 2వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యమును కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలుగా చెప్పవచ్చు. వృషభ రాశికి చెందిన వారు దయా, దాన గుణము, క్షమాగుణమును కలిగి ఉంటారు. ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు కూడా పొందుతారు. వృషభ రాశి వారి మీద విశ్వాసం ఉంచి ఆధారపడవచ్చు. వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణం కలవారుగా ఉంటారు. వీరి యొక్క అభిప్రాయములు మార్చుటకు ఎవరికీ కూడా సాధ్యపడదు. అయితే వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో సమయానుకూలంగా ముందుకు సాగండి. మీరు కోరుకున్న ఫలితాలు పొందుతారు. పనులకు ఆటంకం కలగకుండా చూసుకోవాలి. ఆరోగ్యం కాపాడుకోవాలి. ధనలాభం ఉండబోతూ ఉంది. మానసిక ప్రశాంతత కోసం శ్రీ లక్ష్మి సందర్శనం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ఆర్థిక విషయాలు అయితే అనుకూలంగానే ఉంటాయండి. కుటుంబ సౌఖ్యం కలదు. నూతన వస్త్ర ప్రాప్తి కూడా కనిపిస్తుంది. శ్రమకు తగిన ఫలితాలు, గుర్తింపు కూడా లభిస్తుంది. తోటి వారితో కలిసి చేసే పనులు విజయాన్ని సూచిస్తున్నాయి. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు మీకు చాలా అవసరపడతాయి. ఉద్యోగంలో ఉన్నతాధికారులతో ఆచితూచి వ్యవహరిస్తే మేలు. నష్టాలు రాకుండా బుద్ధిబలంతో ముందుకు సాగాలి. కాలం మిశ్రమంగా ఉంటుంది. అనవసరంగా ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆందోళన అనేది చెందకుండా ఉత్సాహంగా ముందుకు సాగినట్లయితే గమ్యం దగ్గరవుతుంది. మనశ్శాంతిని తగ్గించే సంఘటనలకు మీరు కొంచెం దూరంగా ఉండాల్సి ఉంటుంది. బంధువులతో విభేదాలు కలగకుండా చూసుకోవాలండి. ఒత్తిడిలో ఎటువంటి నిర్ణయాలు కూడా మీరు అసలు తీసుకోవద్దు. ప్రశాంత చిత్తంతో ముందుకు సాగినట్లయితే అంతా కూడా మీరు అనుకున్నది జరుగుతుంది. మీకు వారాంతంలో ఒక వార్త కూడా చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదివినట్లయితే మీరు కోరుకున్నవన్నీ కూడా జరుగుతాయి. ఈ వృషభ రాశి వారికి ఈ సమయంలో అంటే 30 రోజుల పాటుగా వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పుల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశికి చెందినటువంటి వారికి ఆర్థికంగా మీకు ఈ నెలలో చాలా అద్భుతమైనటువంటి సమయం అయితే కనబడుతోంది. మీరు ఆదాయంలో చాలా అభివృద్ధిని కూడా చూడబోతూ ఉన్నారు. ఊహించని విధంగా లాభాలు కూడా సూచిస్తున్నాయి. మీ యొక్క పెట్టుబడులు మంచి రాబడిని కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక సహాయం యొక్క రుణం కోసం దరఖాస్తు చేసిన వారికి ఈ నెలలో దాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ పరంగా మీకు చాలా అద్భుతమైనటువంటి సమయం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ నెల 3వ వారం నుండి కూడా చాలా బాగుంటుందండి. మొదటి 2 వారాల్లో మీరు కొంచెం కఠినంగా మాట్లాడడం చేత మీ యొక్క కుటుంబ సభ్యులలో కొన్ని సమస్యలు కలగవచ్చు. మీ కుటుంబ సభ్యులకు ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామికి ఎటువంటి సూచనలు కూడా ఇవ్వకుండా సహనంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే వారు మీ యొక్క మాటను తప్పుగా అర్థం చేసుకోవచ్చు. 3వ వారం నుండి కూడా పరిస్థితులు చాలా మెరుగుపడతాయి. ఆరోగ్యపరంగా ఈ నెల చాలా సాధారణంగా ఉంటుంది. ప్రథమార్థంలో రక్తము లేదా తలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బందికి గురిచేసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పని ఒత్తిడి, సరైన విశ్రాంతి లేకపోవడం చేత గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ద్వితీయార్థంలో ఎటువంటి ప్రధానమైన ఆరోగ్య సమస్యలు కూడా సూచింపబడడం లేదు. వ్యాపారంలో ఉన్నవారికి ఈ నెల చాలా సాధారణమైనటువంటి వ్యాపారం కలిగి ఉంటుంది. చేపట్టిన ప్రతి పనిలోనూ కూడా కొంచెం ఆలస్యం కూడా జరగవచ్చు. అయితే ఆర్థికంగా ఈ నెల మీకు చాలా అనుకూలంగా ఉండబోతూ ఉందండి. వ్యాపారంలో అభివృద్ధితో పాటుగా ఆదాయం కూడా పెరగడం చేత భాగస్వామ్య ఒప్పందాలకు ఇది మంచి నెల అయితే కొంచెం కాకపోవచ్చు. విద్యార్థులకు చాలా మంచి సమయం కలుగుతుంది. వారికి చదువుపైన ఆసక్తి కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు తమ యొక్క సబ్జెక్టుల్లో ఆశించిన ఫలితాలు కూడా పొందవచ్చు. కుజుని యొక్క గోచరం కారణంగా అప్పుడప్పుడు వారు అశాంతిగా ఉండడం మరియు ఆందోళన చెందడం కూడా జరిగే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. చూసారు కదండి, ఈ వృషభ రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరంగా ఉన్న పరిహారాలు ఏమిటి కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ సమయం అయితే వీరికి చాలా అద్భుతమైనటువంటి సమయంగా అయితే ఉండబోతూ ఉంది. అసలు వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో మీకు చాలా అనుకూలమైనటువంటి సమయం కాబోతుంది. ఈ రాశి వారి ధన సంపాదన విషయంలో అయితే చాలా అదృష్టవంతులనే చెప్పవచ్చు.
అయితే వీరికి విలాసాల కొరకు డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి అయితే ఉంటుంది. వీరి యొక్క జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ కొంచెం నష్టపోయే అవకాశాలు అయితే కలవు. ఈ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించుట, నాణ్యాలను సేకరించుట వంటి వాటిపైన వీరికి చాలా ఆసక్తి ఉంటుంది. వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాల వ్యాపారాల యందు వీరు రాణిస్తారు. ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం, మంచి ప్రాణశక్తి ఉండును. మిగిలిన రాశుల కంటే కూడా వృషభ రాశి వారికి చక్కటి ఆరోగ్యం కలిగి ఉంటుంది. ఏదైనా కార్యక్రమం నందు నిమగ్నమైనప్పుడు ఆహారం, నిద్ర యందు శ్రద్ధ చూకపోవడం వలన వీరి యొక్క ఆరోగ్యం కూడా క్రమంగా క్షీణించే అవకాశాలు కలిసి ఉన్నాయి. ఈ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు కలవు. ఈ రాశి వారు చాలా వరకు ఇతరుల మాటలు లక్ష్య పెట్టారు. వయసులో వీరు శ్రమపడిన కారణంగా కష్టించి పనిచేయడానికి వీరు చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు. అందరి మాటలు కూడా చాలా శ్రద్ధగా వింటారు, కానీ తాము అనుకున్నది మాత్రమే చేస్తారు. సహచరులు, బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు. ఒక జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రమే వీరికి మినహాయింపు కూడా ఉంటుంది. ఈ రాశి వారు ఏ విషయంలోనైనా సరే చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు. వీరి యొక్క వ్యాపార విస్తరణలో బంధువుల నుండి, జీవిత భాగస్వామి వైపు నుండి కూడా చాలా మంచి సపోర్ట్ వీరికి లభిస్తుంది. వృషభ రాశిలో జన్మించిన పురుషులు కూడా దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు. వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో వీరెప్పుడు ముందుంటారు. అనుకునేది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి వీరు ఉంటారు. ఈ రాశికి చెందిన వారు పెద్దల యొక్క ఆస్తులు సంక్రమించడం చేత వీరికి ఆర్థికంగా చాలా దృఢంగా ఉంటుంది. అయితే వీరి చేతిలో డబ్బు మాత్రము నిలవదు, మంచినీళ్ళలాగా ఖర్చు అవుతుంది. అందుచేత ధన సంబంధిత విషయాలను తమ యొక్క భాగస్వామ్యులకు కానీ తల్లిదండ్రులు కానీ అప్పచెప్పడం ఎంతైనా సరే మేలు. ఈ రాశి వారు ఎక్కువగా ప్రొఫెసర్లుగా స్థిరపడతారు. నూతన విషయాలను తెలుసుకోవడానికి ఉత్సాహం చూపించడంతో పాటు తమకు తెలిసిన విషయాలను 10 మందికి చెప్పాలని చూస్తారు. వీరు ఎప్పుడు కూడా పిల్ల పాపలతో పాటు కుటుంబంలోని వారితో కలిసి ఒకే ఇంటిలో జీవించాలని కూడా ఆశిస్తారు. బంధువుల పిల్లలు కూడా తమ పిల్లల వలె భావించడం చేత వీరికి ప్రత్యేకమైనటువంటి అనుబంధం కూడా ఉంటుంది. ప్రేమ అంటే వీరికి ప్రాణం. భవన నిర్మాణ పరిశ్రమకు సంబంధించి ఏ పని చేపట్టినా వీరు చాలా విజయవంతంగా ముందుకు దూసుకు వెళ్తారు. ఈ వ్యాపారంలో వీరు ప్రవేశిస్తే దినదిన అభివృద్ధి సాధిస్తారు. దీనితో పాటుగా వీరు రియల్ ఎస్టేట్ రంగంలో సైతం లాభాల బాటలో పయనిస్తారు. ఈ రాశి వారు గ్లాసు పేపర్ పరిశ్రమల జోలికి వెళ్ళకపోవడమే మేలు. ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి యొక్క ఆర్థిక స్థితి అనుమతించినట్లయితే ఒక దేశీయ గోమాతను అంటే ఆవును దానం చేయండి. ఆవును దానం చేయడం వల్ల మీకు అపారమైన పుణ్యకర్మలు లభిస్తాయి. ఏదైనా ముఖ్యమైన పనిని చేపట్టే ముందుగా ఇంట్లో పెద్దలను గౌరవించండి మరియు వారి ఆశీర్వచనాలు కూడా తీసుకోండి. అమావాస్య తిథి రోజున పేద బ్రాహ్మణుడికి భోజనం పెట్టండి. అదేవిధంగా మీరు పక్షులకు, జంతువులకు కొంచెం ఆహారాన్ని, నీటిని అందించారంటే మీకు ఎంతో పుణ్యకర్మ అనేది లభిస్తుంది. జంతువులకు, పక్షులకు, క్రిమి కీటకాలకు ఈ విధంగా మీరు ఆహారాన్ని అందించడాన్ని వేదాలు భూతబలిగా పేర్కొంటాయి. జాతకరీత్యా మీరు అనుభవించాల్సిన ఎన్నో సమస్యలు, కష్టాలు ఇలా భూతబలి ద్వారా లభించిన పుణ్యకర్మతో అది తొలగిపోతుంది. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఆ వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.